వైరాగ్య ప్రకరణము 24వ కథ. స్థిరాస్థిరములు స్థితిగతులు. యచ్ఛేదం దృశ్యతే కించిత్ జగత్స్థావర జంగమం తత్సర్వమస్థిరం బ్రహ్మన్ స్వప్న సంగమ సన్నిభం. ఈ కనబడే స్థావర జంగమాత్మకమగు జగత్తంతా కూడా స్వప్న సంగమము వలె అస్థిరమైనదే. ఈరోజు ఈ ఆకాశమునంటే మహారణ్యం రేపటికి నేలమట్టమైపోతోంది. నేడు సముద్రముల వలె కనబడుచున్న పెద్ద అఖాతం ఒకనాటికి పెద్ద పర్వతమగుచున్నది. ఏ శరీరమైతే ఇప్పుడు పట్టు వస్త్రములచే గంధలేపనములచే సుకుమార పూలమాలలచే అలంకరింపబడి అనేకుల దృష్టిని ఆకర్షించుచు సంచరిస్తోందో అదే శరీరం కొలది రోజులకు వస్త్రవిహీనమై ఊరికి దూరంగా కల ఒక గుంటలో పారవేయబడి అక్కడ శల్యమగుచున్నది. మహానగరాలు దట్టమైన అరణ్యాలుగా మారిపోతున్నాయి. గొప్ప తేజస్సుతో కూడుకొని అనేక మంది జనులను శాసించే ఒక మండలాధిపతి కొలది కాలంలో గుప్పెడు బూడిదాగుచున్నాడు. అందంగా రకరకాల రంగులతో మెరుపులతో అనేక దీపకాంతులతో విలసిల్లే గొప్ప భవనం మరికొంత కాలానికి మొండి గోడలతో పిచ్చి చెట్లతో శిథిలమై భయమును కొల్పుచు గబ్బిలముల చేత సాలెగూళ్ల చేత ఆక్రమించబడుతోంది. పూతోటల చేత నీర పుష్పలతల చేత అలంకరించబడి జనులను ఆహ్లాదపరుస్తున్న భూప్రదేశం మరుభూమి అగుచున్నది. నీరు ఉన్న చోట భూమి వెలయిచున్నది, భూమి నీరగుచున్నది. ఈ కాష్ఠ తృణమయ జగత్తులో పరివర్తనము అవనిదంటూ ఏది ఉన్నది? ఈ బాల్యం, ఈ యవ్వనం, ఈ శరీరం, ఈ ద్రవ్యములు ఇవన్నీ అనిత్యములే అయి ఎప్పటికప్పుడు నిరంతరం జలతరంగాల వలె మరొక స్థితిని పొందుతూనే ఉన్నాయి. ఈ జీవితమే గాలిలో దీపం వంటిది. ఇక దేని గురించి ఏమని చెప్పుకోవాలి? ముల్లోకములందు కనబడే ఈ వస్తువుల శోభ అంతా మెరుపు వంటిదే కానీ మరేమీ కాదు. బీజము వృక్షముల వలె ఈ భూతజాలమంతా మాటిమాటికి మార్పు చెందుతూనే ఉన్నది. ఓ మహర్షి, అనేక ఆడంబరములతో కూడిన ఈ సంసార రచన అంతా మహానేర్పుగల ఒకానొక నర్తకి యొక్క తళుకు బెళుకుల వలె కనిపిస్తోంది. ఇక ఈ జీవులు ధూళి రేణువుల వలె మనస్సు అనే వాయువుచే లేవనెత్తబడి ఆ నర్తకికి వస్త్రరూపులగుచున్నారు. వీరంతా స్వర్గ నరక భూ పాతాళ లోకములకు రావటం పోవటం ఆమె అభినయం. ఎక్కడికక్కడ క్షణభంగురమైన అనేక కార్యక్రమాలు, ఎన్నెన్ని వ్యవహారములు, ఇవన్నీ ఆ నర్తకి యొక్క చంచల నేత్రముల వీక్షణములే అవుచున్నాయి. ఈ ఎదురుగా కనబడేదంతా గంధర్వ నగరంలాగా మహాభ్రమను కలుగజేస్తోంది. ఆహా, ఇదేమి నృత్యం, ఇదేమి సంచలనం, ఏమి చంచలత్వం! ఈ రోజులు, ఈ సంపదలు, ఈ క్రియలు, ఈ మహాపురుషులు, ఈ ఇవన్నీ ఏమైపోతున్నాయి? క్షణంలో దృష్టిపథం నుండి దాటిపోతున్నాయే. ఇక మనం మాత్రం ఇట్లే ఉంటామా? లేదు. క్షణకాలం కనబడి మరలా ఎటో పోయే వారమే కదా. ప్రతిరోజు తెల్లవారుతోంది, క్షయించిపోతోంది, మరలా ఇంతలోనే ఎచటి నుండో ఉత్పన్నమవుతోంది. ఈ పాడు సంసారానికి అంతు ఎక్కడో చెప్పండి. హే ప్రభువు, మనుష్యులు పశువులగుచున్నారు, పశువులు మనుష్య జన్మలు ఎత్తుచున్నాయి. దేవతలంతటి వారు తమ దైవభావమునే విడిచివేస్తున్నారు. ఈ జగత్తంతటిలో స్థిరమైనదంటూ ఏది ఎక్కడ ఉన్నది? అటు సూర్య భగవానుని చూడండి. అతడు తన కిరణములతో మాటికి రాత్రింబవళ్లను కల్పిస్తూ సర్వభూతముల ఉత్పత్తి వినాశములకు సాక్షి అయి దర్శిస్తున్నాడు. ఇంతలో క్రమక్రమంగా తాను కూడా కరిగిపోతూనే ఉన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఈ జీవులందరూ నీరు బడబాగ్నిలో ప్రవేశిస్తున్నట్లు వినాశనము వైపుకే పయనించుతున్నారు. స్వర్గ మత్య పాతాళములు, వాయువు ఆకాశము, భూమి పర్వతములు, నదులు, దిక్కులు ఇవన్నీ కూడా వినాశనము అనే అగ్నికి ఎండుకట్టెలగుచున్నాయి.
మేము అంతటి వారము, మేము ఇంతటి వారము, మా జాతి గొప్పది, ఇటువంటి పై పటాటోపాలన్నీ ఈ జీవుడు తలచుకొని మురిసిపోయేది మృత్యువు అను రాక్షసుడు గుర్తుకు రానంతవరకే. మృత్యుభీతి గల మనుజునకు ధనధాన్యాదులు గాని, బంధుమిత్ర పరిజనం గాని, విభవములు గాని ప్రీతిని ప్రశాంతతను కలిగించగలవా? ఇది ఇట్లుండగా ఒక్క నిమిషంలో ధనవంతుడు దరిద్రుడగుచున్నాడు, ఆరోగ్యవంతుడు రోగి అవుతున్నాడు. అశాశ్వతమగు ఈ జగత్తు అనుక్షణం భ్రాంతిని కల్పిస్తూనే ఉన్నది. దీనంతటినీ చూచి విమోహితుడు కానివాడెవ్వడో చెప్పండి. ఒకప్పుడు ఈ ఆకాశం కారు మేఘాలచే ఆక్రమించబడి నలువైపులా చీకటిని ఆవరించి ఉంటోంది. అదే ఆకాశం మరొకప్పుడు బంగారు కాంతులతో శోభిల్లుతోంది. ఇంకొకప్పుడు ప్రశాంత వాయు వీచికలచే నిండి ఉంటోంది. ఒకానొకప్పుడు భీభత్స ధ్వనులతోనూ, ఉరుములతోనూ, మెరుపులతోనూ నిండి ఉంటోంది. కాసేపు మూగగా, కాసేపు మౌనంగా, ఇంకాసేపు అనేక సంరంభములతోనూ కనబడుతోంది. కొంతసేపు నక్షత్ర శోభితమై చంద్రకాంతులు విరజిమ్ముతూ ఉంటోంది. అదేవిధంగా క్షణమొక రకంగా ఉండే ఈ జగత్తును చూచి భీతిల్లని వారి ఎవరైనా ఉంటారా? ఆపద క్షణమాయాంతి క్షణమాయాంతి సంపదః, క్షణం జన్మ క్షణం మృత్యు మునేకి మివన క్షణం. ఓ మునీశ్వర, క్షణంలో ఆపదలు వచ్చి పడుతున్నాయి, క్షణంలో సంపదలు చేరుతున్నాయి, క్షణంలో జన్మ, క్షణంలో మృత్యువు. ఆహా, ఈ ప్రపంచంలో క్షణికం కానిది ఏమిటో చెప్పండి. అయ్యో భగవంతుడా, ఈ దృశ్య జగత్తులో కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా ఇతఃపూర్వం ఒక విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఒక విధంగా ఉంటున్నాయి, ఇక ముందు ఇంకొక రకంగా ఉండబోతున్నాయి. వీటిలో స్థిరము, ఏకము, సద్రూపము అయినట్టి వస్తువు ఒక్కటి కూడా లేనే లేదు. మట్టి ప్రతి చెట్టు అగుచున్నది. ఆ వృక్షమునకు కాస్తున్న ప్రతి కాయలు ప్రతి అయ్యి అటుపై వస్త్రం అవుతోంది. ఆ వస్త్రము గర్వితములైన శరీరములను ఆచ్ఛాదించి కాలక్రమాన మట్టిలో కలిసిపోతోంది. చూచారా, మార్పు పొందని వస్తువు అంటూ ఏదీ లేదు. ఈ దేహాభిమానియగు జీవుని పట్ల జన్మ, స్థితి, వృద్ధి, పరివర్తనము, అపక్షయము, వినాశము ఇవన్నీ రాత్రింబవళ్ళు నిరంతరం ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఇది ఇట్లా ఉండగా ఇంకెన్నో చిత్ర విచిత్రాలు. బలహీనుడు బలవంతుని చంపుచున్నాడు. ఒకడు నూర్గురిని మట్టు పెట్టుచున్నాడు. నీచులు ప్రభువులు అగుచున్నారు. గొప్ప విచక్షణాజ్ఞానం, ప్రజ్ఞ కలవారు చేయునదే లేక నిస్సహాయులగుచున్నారు. జగత్తంతా పరివర్తనామయమే. జలంలోంచి తరంగాలు లేస్తున్నాయి. ఆ తరంగాలు మరలా ఎప్పుడో ఎక్కడో విపర్యయం పొందుతున్నాయి. చేతన స్వరూపులకు మనుష్యులు అచేతన పదార్థములను సంస్పర్శచే మార్పు చెందుతున్నారు. ఆలోచనలు, అభిప్రాయములు క్షణంలో మారిపోతున్నాయి. బాల్యం గతించిపోతోంది, యవ్వనం వస్తోంది. ఆ యవ్వనం కూడా గతించిపోయి ఎక్కడి నుండో వార్ధక్యం వచ్చి పడుతోంది. ఈ శరీరం యొక్క గతే ఇట్లా ఉండగా ఇక బాహ్య పదార్థముల విషయములు మాట వేరే చెప్పేదేమున్నది? క్షణమానందితామేతి క్షణమేతి విషాదితాం, క్షణం సౌమ్యత్వమాయాతి సర్వస్మిన్నటవన్మనః. మహాత్మా, ఈ మనస్సు ఉంది చూచారు, నవరసాలు పోషించే నటునిలాగా వచ్చిపోతున్న ఆయా విషయముల పట్ల క్షణంలో ఆనందం, క్షణంలో విషాదం, క్షణంలో సుముఖత్వం, క్షణంలో విముఖత్వం ప్రదర్శిస్తోంది. ఆ విరించి బ్రహ్మదేవుడు అల్లరి చేసే చలాకీ పిల్లవాని వలె హర్ష విషాద మోహములు కలుగజేయగల అనేక వస్తుజాలములను, సంఘటనలను ఎడతెగకుండా, విసుగు విరామం లేకుండా సృష్టించుకుంటూ పోతున్నాడు. అట్లు తాను సృష్టించుచున్న జీవులను రక్షించుకుంటూ ఇంతలోనే భక్షించి వేస్తున్నాడు. ఆయన చర్యలకు
మోహితులైన ఈ జనులు రాత్రింబవళ్ళు అనేక దుఃఖాలలో ములిగి తేలుచున్నారే కాని స్వస్వరూపమును గ్రహించుటలేదు. ఈ సంసార భాగస్వామ్యులగు జనులు వస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ శాశ్వతమైనదంటూ ఏదీ లేకపోయినప్పటికీ వారి దుఃఖములకు మాత్రం అంతు ఉండటం లేదు. వాస్తవానికి వారి సంపదలు, ఆపదలు కూడా అస్థిరములే కదా. భగవంతుడా, విశ్వామిత్ర మహర్షి, ఈ కాలము అనున్నది అతి చమత్కారమైనది. అతి చతురులైన వారిని కూడా అది విచలితులను చేస్తోంది. అది ఆపదలలో ముంచి తేల్చని జనులంటూ ఎక్కడా లేరేమో. సంసారము అనబడే మహావృక్షపు ఫలముల వంటి ఈ ముల్లోకములందలి జీవులు నిరంతరం నేల రాల్చబడుచున్నారు. మరలా క్రొత్త ఫలములు కాస్తున్నాయి. అయితే అందులో అతి కొద్ది ఫలములు మాత్రం జ్ఞానము అనే మధురాతి మధురమైన రసమును కలిగి ఉంటున్నాయి. హే మహర్షి, ఈ తతంగమంతా బాగానే ఉన్నది కానీ జీవునికి ఈ దుఃఖాదులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పండి. మేమంతా ఈ కాలస్వరూపుని చేతిలో కీలు బొమ్మలం మాత్రమేనా? అయ్యో, జ్ఞానదృష్టిని, దూరదృష్టిని కలిగి లేకుండానే జీవించి వేస్తున్నామే. అందుచేతనే ముందు ముందు ప్రాప్తించబోయే స్థితిగతులను తలచుకొన్నప్పుడు దుఃఖమునే పొందుతున్నాం. మేము ఊరుకున్న జన్మ, మృత్యు, జరా, వ్యాధులు మమ్ములను సమీపించక మానవు కదా. కనుక దూరదృష్టి లేకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగినట్లు శక్తియుక్తులను కలిగియున్న రోజులు ఇట్లా వృధాగుచుండగా ఇక మాకు ఏ గతి పట్టబోతోంది?